ఇప్పుడు మన మన లైఫ్‌లో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, దీన్ని ఒక లైఫ్‌లో చూసుకుంటే, మన లైఫ్‌లో వర్డ్ ఉంది. వాక్యం ఉంది. దేవుని తలాంతు ఆయన వరం చేత ఇచ్చిన ఆయన కృప చేత ఇచ్చిన వరము ఇచ్చినప్పుడు అది కిందకి వెళ్ళిపోయింది. అది మన హార్ట్‌లో ఉండిపోయింది. కానీ దాన్ని మనం యూజ్ చేయట్లేదు. దాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. రిమైండ్ చేసుకోవట్లేదు. దేవుడు నాకు పలానా తలాంత్ ఇచ్చాడు. ఆయన కృప చేత నాకు వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటనేది మనకు తెలుసు. దాన్ని మనము స్టిరప్ చేయాలి. అంటే మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఇప్పుడు ఇదొక స్పూన్‌ని ఒక పరిశుద్ధాత్ముడి సహాయం తీసుకుంటే, మనం ఆ స్పూన్‌తో ఇట్లా ఎప్పుడెప్పుడు స్టిర్ చేస్తా ఉంటే ఏమవుతది? అవన్నీ లోపలవన్నీ బయటకు కదులుతాయి. సో, ఇక్కడ మనకి ఎలాగైతే ఆ సబ్జాలు కదులుతున్నాయో ఈ టీలో, అలాగే దేవుని కృపావరము మనలో కదలాలండి. మనము ఇంకొక ఉదాహరణ చూసుకుంటే,